మన పొసెసివ్‌లో రచించిన వారు అఖిల గారు. ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. పెళ్ళైన నెక్స్ట్ మార్నింగ్ కురుల నుంచి నీటి బిందువులు కిందికి జారుతుంటే లేతగా తన మేను తాకే సూర్యకిరణాల వైపు చిరునవ్వుతో చూస్తూ తల ఊపగా నీటి బిందువులు నేరుగా వెళ్ళి బెడ్ మొత్తం ఆక్రమించుకొని ఉన్న కబీర్‌పై పడ్డాయి. కబీర్ బిందువుల స్పర్శకి ముఖం ఇంకో వైపుకి తిప్పగానే నవ్వుతూ ఇంకోసారి షరియు అలానే చేయడంతో మళ్ళీ అతడి ముఖంపై నీటి బిందువులు చేరగానే కబీర్ షరియు మేని పరిమళం అతడి గుండె నిండుగా నింపుకొని కళ్ళు తెరిచిన ది గ్రేట్ కబీర్ కపూర్కి ఎదురుగా అప్సరసలా మెరిసిపోతున్న షరియును కళ్ళారా చూస్తూ గుడ్ మార్నింగ్ బంగారం అని పిల్లోని గట్టిగా కౌగిలించుకొని చెప్పగా బ్యాడ్ మార్నింగ్ మై డియర్ హ్యాపీ అని మూతి వంకరగా పెట్టి తడి అరిన కురులను స్టైల్గా వెనక్కి నెట్టింది. షర్యూలో కొత్త యాంగిల్ చూసిన కబీర్ నవ్వుతూ ఆమె చేయి పట్టుకుని వెనక్కి లాగగానే షర్యూ బ్యాలెన్స్ మిస్ అయి నేరుగా వెళ్ళి బెడ్పై చేరగా నెక్స్ట్ సెకండ్లో కబీర్ ఆమెపై చేరుకున్నాడు. వయసు బ్యాడ్ మార్నింగ్ బంగారం అంటూ మెడలో పసుపు తాడు పాపిటలో ఎర్రగా ఉన్న కుంకుమతో అందంగా మెరిసిపోతున్న ఆమెను చూస్తూ తన చెంపను అతడి థమ్ ఫిగర్తో రబ్ చేస్తుంటే షర్యూ నవ్వుతూ కబీర్ వైపు చూస్తూ నా భర్త ఈరోజు నాకన్నా ముందు నిద్ర లేవలేదు, అందుకే బ్యాడ్ మార్నింగ్ అంది. వాట్ ఈజ్ ఇట్ ఎనీథింగ్ మేక్ ఏ సెన్స్ బంగారం? నిన్న నా నా ప్రీషియస్ నైట్ను టెర్రస్పై ప్లాన్ చేద్దామని చెప్పి టెర్రస్పై చందమామను చూస్తూ నిద్రలోకి జారుకున్నావు. సో ప్రాక్టికల్లీ నిన్న నైట్ది ఇప్పుడు కంపెన్సేట్ చేద్దామా, నైట్ ప్లాన్ను ఇప్పుడు స్టార్ట్ చేద్దామా అని కబీర్ కొంటెగా నవ్వుతూ అడిగితే, రే రాక్షసుడా, ఇది డే టైంరా, ఎర్లీ మార్నింగ్ అంటుంటే కబీర్ ఆమె పెదాలపై అతడి టమ్ను రాస్తూ విండోస్ మూసేసి కర్టెన్స్ క్లోజ్ చేస్తే నైట్ మోడ్ కూడా వస్తుంది బంగారం అని కబీర్ అంటూ ఎర్రగా ఉన్న ఆమె పెదాల వైపు చూస్తుంటే షర్యు కబీర్ కళ్ళలోకి చూస్తూ అతడు మెడ చుట్టూ చేతులు వేసి టక్కున కబీర్ పెదాలను అందుకొని వదిలేసి కబీర్ చేతిలో నుంచి జారుకొని నవ్వుతూ, కపూర్ సార్ మర్చిపోయారనుకుంటా, ఈరోజు మీరు కంపెనీకి త్వరగా వెళ్ళాలి అంది. కబీర్ పెదాలపై సన్నని నవ్వుతో రాక్షసి అంటూ తల కింద చేయి పెట్టుకొని వెళ్తున్న షర్యు వైపు చూస్తూ ఉంటాడు. ఒంట్లో ఏమైనా బాగోలేదా, లేదా ఫిజికల్లీ షీఈస్ లుకింగ్ నైస్, మరి హోమ్ సిక్ ఫీల్ అవుతుందా? కానీ మొన్ననే కదా పెళ్ళయింది, లేకపోతే నిజంగానే నన్ను అవాయిడ్ చేస్తుందా? చేసినా ఎందుకు చేస్తుంది అని రుద్ర బెడ్పై కూర్చొని ఇందాక నిత్య వెళ్ళిన వాష్రూమ్ డోర్ వైపు చూస్తూ డీప్గా ఆలోచిస్తున్నాడు. రుద్ర క్రాప్ టాప్ వేసుకుని బయటకు వచ్చిన నిత్యకి ఎదురుగా బొగ్గ కింద చేయి పెట్టుకుని అలా చూస్తూ ఉన్న రుద్ర కనిపించేసరికి మొదట్లో ఉలిక్కిపడిన తర్వాత రుద్ర ఏదో ఆలోచనలో ఉన్నాడని అర్థమై తలకి టవల్ చుట్టుకొని ఒకసారి రుద్ర వైపు చూసి తర్వాత పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంది. ఇది కావాలని స్ట్రెయిన్గా బిహేవ్ చేస్తుంది, ఐ హ్యావ్ టు టెస్ట్ ఇట్ మనసులో అనుకుంటూ వాష్రూమ్లోకి దూరాడు. ఇక అక్కడ కబీర్ ఆఫీస్లో ఎదురుగా చీరలో ఉన్న షర్యూని చూస్తూ వర్క్ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్న కబీర్ తల వదిలించుకొని, బంగారం నన్ను డిస్టర్బ్ చేస్తున్నావురా నువ్వు అని కబీర్ చెప్తుంటే, కబీర్ నేను చాలా రోజుల నుంచి ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను కానీ అని షర్యు అంటుంటే కబీర్ కన్బొమ్మలు చిట్లించి ఏంటి బంగారం అని అడుగుతాడు. అది అది ఆ రోజు రాహుల్ చెప్పిన డీకోడింగ్ ఫైల్, ఆ ప్రాజెక్ట్ని ఎవరు డీకోడ్ చేశారో నీకు తెలుసా అని అడిగింది. వెంటనే కబీర్ ఎక్స్ప్రెషన్ సీరియస్ లుక్స్తో చేంజ్ అవ్వగానే షర్యు తడబడుతూ అంటే అది హబీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ డీకోడింగ్ ఫైల్ నాకు ఒకసారి చూపిస్తావా అని షర్యు అడగగానే కబీర్ అనుమానంగా షర్యు వైపు చూసి ఆ పెన్ డ్రైవ్ సిస్టమ్కి కనెక్ట్ చేసి షర్యు వైపు చూపగానే షర్యు కళ్ళొక్కసారిగా ఆశ్చర్యంగా పెద్దవయ్యాయి. నిజం చెప్పాలంటే షాక్ అయింది. కబీర్ వైపు చూస్తూ ఈ ప్రాజెక్ట్, ఈ ఫైల్, ఈ ఫైల్ కోడింగ్ నేనే డీకోడింగ్ చేశాను అని చెప్పింది. వాట్ అని షాక్ అవుతాడు. ఈ ప్రాజెక్ట్ డీకోడింగ్ కబీర్ వాళ్ళ నాన్న కదా చేసింది, మరి షర్యు ఏంటి తను చేసింది అంటుంది. అంటే కబీర్ వాళ్ళ నాన్న షర్యుకి ముందే తెలుసా అని కబీర్ ఆలోచిస్తుంటాడు. ఇక అక్కడ అద్దం ముందు కూర్చొని తల దూకుంటున్న నిత్య వాష్రూమ్ డోర్ ఓపెన్ సౌండ్ రావడంతో అద్దంలో నుంచి అటువైపు చూసింది. అప్పుడే రుద్ర
ఫ్రెష్‌గా స్నానం చేసి బయటకు రావడంతో బాడీ అంతా తేమగా ఉంది. ఓన్లీ నడుముకి టవల్ కట్టుకొని ఉన్నాడు. వాటర్ డ్రాప్స్ అతడి బాడీ మజిల్స్ నుంచి అందంగా జారుతుంది. అంతే. నిత్య రుద్రని చూస్తూ అలానే ఉండిపోయింది. రుద్రని చూస్తున్న ఆమె ముఖం ఒక్కసారిగా వేడెక్కి ముఖమంతా ఎర్రగా రెడ్ చెర్రీలా అయిపోయింది. కొద్ది క్షణాల పాటు అలానే ఉన్న నిత్య తర్వాత అటు నుంచి చూపును ఇంకోవైపుకు తిప్పుకొని ఇంకోవైపు చూడగానే రుద్ర పెదాలు చిన్నగా సాగాయి. రుద్ర తడి తలను చేయితో తుడుస్తుంటే నిత్య చూపు అనుకోకుండానే మళ్ళీ రుద్ర వైపు వెళ్ళింది. ఆమె చూపు తలను తడుస్తున్న అతడి చెయ్యిపై పడింది. కండలు తిరిగిన బాహుళ్లు నింపుగా కనిపించాయి. బాహుళ్ల నుంచి అలా ఆమె చూపును కిందికి తీసుకొచ్చింది. ఛాతీ కనిపించి ఒక క్షణం పాటు చూపును అక్కడే ఉంచి తర్వాత ఆమె చూపును చూస్తూ రుద్ర సైడ్ స్మైల్ ఇచ్చి నెమ్మదిగా అడుగులు వేస్తూ 8 ప్యాక్ అంటాడు. వెంటనే నిత్య చూపు ఇంకో వైపుకు తిప్పి తర్వాత రుద్ర వైపు చూసి ఏంటి అని అడిగింది. నువ్వు ఇందాక నుంచి చూస్తున్న ఈ ఎబ్స్ 8 ప్యాక్ రుద్ర మళ్ళీ చెప్పగా ఎంబ్రాసింగ్గా ఫీల్ అవుతున్న నిత్య చెవులు ఎర్రగా మారాయి. అది నేను అది అని అంటుంటే పర్లేదు చూసుకో, నేను వద్దని చెప్పలేదు కదా అని రుద్ర అనగానే రుద్ర వైపు చూసింది. తర్వాత మళ్ళీ అద్దం చూస్తూ తల దూకోవడం కంటిన్యూ చేస్తున్న నిత్య వైపు రుద్ర అడుగులు వేస్తూ ఆమె వైపు వచ్చి అద్దంలో నుంచి నిత్యం చూస్తూ ముందుకి ఆమె వైపు వంగగానే తేమగా ఉన్న రుద్ర ఛాతీ నిత్య బ్యాగ్కి తగిలేసరికి చల్లగా తగిలిన రుద్ర స్పర్శకి నిత్య గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆమె శ్వాసలో అవుతుంటే హార్ట్ బీట్ హై అవుతుంది. రుద్ర ముందుకి వంగి నిత్య ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుతూ అక్కడే ఉన్న కోన్ చేతిలోకి తీసుకుని నిల్చోగానే నిత్య వెంటనే కళ్ళు తెరిచి రుద్ర వైపు చూసింది. ఆమెలో ఏదో అలజడి రేగుతుంటే ఆ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటూ టక్కున లేచి అక్కడి నుంచి బెడ్పై కూర్చుంది. రుద్ర తల తూడుకున్న తర్వాత నిత్య కూర్చున్న వైపు వెళ్ళి ఆమె వైపు వంగగానే నిత్య వెనక్కి వాలింది. రుద్ర నెమ్మదిగా ఆమె పైకి చేరగానే నిత్య ఛాతీ అతడి ఛాతీకి తగిలేసరికి నిత్య మళ్ళీ అతడి స్పర్శకి కళ్ళు గట్టిగా మూసుకుంది. రుద్ర ఆమె ముఖాన్ని చూసి చిన్న నవ్వు నవ్వి బెడ్పై ఉన్న మొబైల్ తీసుకుని పైకి లేవగానే నిత్య కళ్ళు తెరిచింది. ఇక అక్కడ ఈ ప్రాజెక్ట్ ఈ ఫైల్ని తను ఎంక్రిప్ట్ చేశాను అనే షాక్లో చెప్పేసరికి కబీర్ నాకు ముందే తెలుసు ఈ ఫైల్ కోడ్ చేసింది షర్యూనే అని. ఈ నిజం ఆస్ట్రేలియాలో నా షర్యూను నా నుంచి దూరం పంపించక ముందు రోజే తెలిసింది. బట్ కొన్ని కారణాల వలన నేను నా బంగారానికి దూరం పెట్టాల్సి వచ్చింది. ఆ కారణం మా అమ్మ షర్యూకి దూరంగా ఉండమంది అని కాదు. అది ఏమాత్రం కానే కాదు. అది ఈషిత చేసిన ప్లాన్ వలన కూడా కాదు. అయినా నేనంటే నా ప్రాణాన్ని నా నుంచి ఒకరు చెప్తే అంత ఈజీగా ఆ రోజు నా షర్యూను అన్ని సంవత్సరాలు దూరం చేసుకోవడం ఏంటి? ఒకరు చెప్పారని కబీర్ కపూర్ అతడి భార్యను దూరం చేసుకోవడం ఏంటి క్రేజీ? కాకపోతే నా వైఫ్ని నా నుంచి అన్ని సంవత్సరాలు దూరం పెట్టడానికి కూడా రీజన్స్ ఉన్నాయి. ఆ కొన్ని కారణాలు ఏంటో చూద్దాం. మా డాడీ ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ ఎంక్రిప్ట్ కోడ్ నా చేతిలో పెట్టారో అప్పుడే 2-3 డేస్లోనే నేను డీకోడ్ చేశాను. కానీ డీకోడ్ చేయడం మాత్రం చాలానే కష్టమైన ప్రాసెస్. ఎంతైనా ఎంక్రిప్ట్ చేసింది కూడా నా బంగారమే కదా. ఆ మాత్రం కష్టం ఉండకపోతే ఎలా? ప్రొఫెషనల్స్ కూడా ఎంత సెక్యూరిటీగా కోడ్ చేయలేరేమో. అది నా భార్య చేసింది. కానీ భార్యకి చాలా స్కిల్స్ ఉన్నాయి, చాలా టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి. కానీ ఈ ప్రాజెక్ట్ డీకోడ్ నేను ముందే చేశానని తెలిస్తే మా ఫ్యామిలీను మా డాడీని చంపిన వాళ్ళ వలన మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ రేస్ అవుతాయేమో అని ఆలోచించి కావాలని డీకోడింగ్ లేట్ చేసి ల్యాగ్ చేస్తూ వచ్చాను. కానీ ఈ కోడింగ్ ఫైల్ కోసమే డాడ్ నన్ను షెర్రీని పెళ్లి చేసుకోమన్నాడని అంటే మాత్రం కాదు. ఇది నిక్కచ్చిగా చెప్పగలను. తనని మాత్రం దీనికోసమే పెళ్లి చేసుకోమని మా డాడ్ ఎప్పుడూ చెప్పరు అని కబీర్ మనసులో అనుకుంటూ షాక్లో నమ్మకం లేక మళ్ళీ ఆ ఫైల్ చెక్ చేస్తున్న షర్రీ వైపు చూశాడు. మరి దానికోసం కాకపోతే ఎందుకు చనిపోయే ముందు కబీర్ వాళ్ళ నాన్న అతడిని షర్రీని పెళ్లి చేసుకోమని అడిగాడు? ఇక అక్కడ రుద్ర కార్ ఎవ్వరూ లేని ప్లేస్లో కార్ ఆగగానే రుద్ర చుట్టూ చూస్తూ మనసులో ఉన్న కోపాన్ని ఒక నిట్టూర్పుగా విడిచి సీరియస్ ఫేస్తో ప్యాసింజర్ సీట్లో అతడి బ్లేజర్ అసహనంగా విసిరేసి చుట్టూ ఒకసారి చూసి డే టైంలో కూడా చీకటిగా ఉన్న గోడౌన్ వైపు అడుగులు వేశాడు. ఎంట్రన్స్ దగ్గర 6
మరి వెళ్ళొద్దు, ఇప్పటికే మీరు వాడికి పెట్టిన టార్చర్ ఎక్కువైపోతుంది అంటూ రుద్రకి ఆరు అడుగు వస్తే రుద్ర కోపం ఆరు వైపు చూసి, నన్ను ఆపే రైట్స్ నీకు లేవారు, సో అడ్డు తప్పుకో అని బేస్ వాయిస్తో అంటాడు. ఇంకొంచెం టార్చర్ ఎక్కువ పెడితే వాడు చస్తాడు. ఆరు కూడా బేస్ వాయిస్ పెంచుతూ అనగానే రుద్ర చస్తే చావని, ఐ డోంట్ కేర్ రెక్లెస్గా అంటాడు. ఆరు సీరియస్గా, కబీర్ అన్న లోపలికి వెళ్ళడానికి నీకు పర్మిషన్ ఇవ్వద్దన్నారు అని చెప్పగానే రుద్ర సైడ్ స్మైల్, వాట్ ఎవర్, ఆయన నాకు పర్మిషన్ ఏంటి, ఈ షో ఆఫ్నే నాకు నచ్చదు, దట్స్ వై ఐ హేట్ ది కపూర్స్ అని బేస్ వాయిస్తో చెప్పగా ఆరు సీరియస్గా ఒక ఐబ్రో పైకి లేపి చేతులు కట్టుకొని, నేను ఒక కపూర్నే అనే సంగతి మర్చిపోయినట్లున్నావు, ఆరు కపూర్ ఫ్యామిలీ వాడా అలా అనగానే రుద్ర నవ్వుతూ, నువ్వు కపూర్వే అని తెలిసే అన్నాను, నౌ మూవ్ అవే ఫ్రమ్ మై వే అని చెప్పి చేతికి ఉన్న రిస్ట్ వాచ్ ఆరు చేతిలో పెట్టి పక్కనే ఉన్న ఐరన్ రాడ్ పట్టుకొని సీరియస్గా లోపలికి వెళ్తున్న రుద్ర వైపు చూసి గట్టిగా కొట్టకపోతాడు వెనక నుంచి. ఆరు అరుస్తూ చెప్తే, నో వే ఆఫ్ ట్రీట్మెంట్ నేను ఇస్తానులే అంటాడు రుద్ర. ఇక అక్కడ షెరియు, నేను నా గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఇది ఎంక్రిప్ట్ చేయమని మా కాలేజ్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది, ఇది చాలా కాన్ఫిడెన్షియల్ అని చెప్పి వన్ ఇంటర్న్షిప్ అని మా కాలేజ్ అఫీషియల్ రూమ్లో కూర్చోబెట్టి మరి ఒక పెద్ద కంపెనీ చేయించింది. అప్పుడు ఆ పెద్ద కంపెనీ పేరు కపూర్ అని నాకు తెలియదు. అంటే దీనికి కీ కోసం, ఈ ఫైల్ కోడ్ కోసం మీ నాన్నగారు నన్ను పెళ్లి చేసుకోమని చెప్పారా అని షెరియు అడగగానే కబీర్ తల అడ్డంగా ఊపాడు. షెరియు అయోమయంలో ఉంది. ఆ రోజు రాహుల్ కబీర్తో డీకోడింగ్ ఫైల్ అది ఇది అంటుంటే ఆ రోజు ఎందుకో అనిపించింది ఆ పెద్ద కంపెనీ కపూర్ది కూడా అయి ఉండొచ్చు అని. కానీ నిజంగానే ఆమె ఏ కంపెనీ కోసమైతే ఫైల్ను కోడ్ చేసిందో ఆ కంపెనీ ఓనర్ని ఆ ఫైల్ కోసం తనని తన కొడుకుకు పెళ్లి చేసుకోమని చెప్పడం ఇంకా ఆశ్చర్యంగా ఉంది. కబీర్ అని షెరియు పిలువగా, నిజమే బంగారం, డాడ్ నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పారు, కానీ నువ్వు అనుకున్నట్లు ఈ ఫైల్ కోడ్ కోసమైతే కాదు అని చెప్పగానే షెరియు మరీ అని అడిగింది. కబీర్, నీకే కొన్ని రోజులకు తెలుస్తుంది స్ట్రెయిట్గా సమాధానం ఇవ్వగా, అంటే ఏంటి కబీర్ అర్థం కాక అడిగిన షెరియు వైపు చూస్తూ కబీర్ ఆమె చేయి పట్టుకొని, డూ యూ ట్రస్ట్ మీ అని అడిగాడు. నేను నాకన్నా నిన్నే ఎక్కువ ట్రస్ట్ చేస్తాను కబీర్ అంటూ ఇంకో చెయ్యి కబీర్ చేయి పైన వేసింది. కబీర్ చిన్న స్మైల్ ఇచ్చి, నేను చాలా రోజుల నుంచి చెప్పింది మళ్ళీ చెప్తున్నాను బంగారం, ఏదేమైనా నేను ఎప్పుడు నీతోనే ఉంటాను, అది గుర్తుంచుకో, నీకోసమే నేనని బ్లైండ్గా గుర్తుపెట్టుకో ఎమోషనల్గా కబీర్ చెప్తుంటే షెరియు కబీర్ కళ్ళలోకి చూస్తూ ఆమె మునివేళ్లపై నిల్చొని కబీర్ నుదుటిన ముద్దు పెట్టి, నేను కూడా ఎప్పుడు నీతోనే ఉంటాను కబీర్ అని అంది. ఆమె చెప్పిన విధానానికి కబీర్ ఒక చిన్న నవ్వు నవ్వాడు. ఇక అక్కడ రుద్ర చేతికి అంటిన రక్తాన్ని హ్యాండ్ కర్చీఫ్తో తుడుచుకుంటూ బయటికి వచ్చిన రుద్రని చూసి, వాడి నుంచావా అని ఆరు అడగ్గా ఎక్స్ప్రెషన్ లేని ఒక లుక్ ఇచ్చాడు రుద్ర. అదే ఈవినింగ్ కబీర్ అన్న వచ్చి ఇంకో రౌండ్ వాడికి వేసుకుంటారు కదా, వాడు పోతే వాడికి బదులుగా నన్ను పెట్టి వాయిస్తాడు అని వెటకారంగా అంటాడు ఆరు. రుద్ర, డాక్టర్కి కాల్ చేయి, లేకపోతే వాడికి చావు గ్యారంటీ అని బేస్ వాయిస్తో చెప్పగా, అప్పటికి చెప్పాను కదా వద్దని సీరియస్గా అంటున్న ఆరో వైపు చూసి స్పీడ్గా డాక్టర్ని పిలిచి వాడికి ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత కోలుకున్నట్లు చూడు, వాడు బ్రతకడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఆరు చేతిలో ఉన్న వాచ్ తీసుకొని రిస్ట్కి పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఇక అక్కడ అమ్మ నిత్య, ముందు నేను చెప్పింది వినమ్మ, కంగారుగా కుమార్ గారు ముందుకు వస్తుంటే నిత్య కళ్ళలో నీళ్లు పెట్టుకొని చెయ్యి అడ్డు పెట్టి అక్కడే ఉండండి అంటూ పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకుని గోడకేసి కొట్టింది. అది కాస్త 10 ముక్కలై నీళ్ళకి చేరితే నిత్య ఒక ముక్క పట్టుకొని కుమార్ గారి వైపు చూస్తూ, ఒకని మోసం చేయడం వేరు, కానీ మీరు నమ్మించి మోసం చేస్తున్నారు చూడండి, మీకు అస్సలు మనసు ఎలా వస్తుంది, మీకు మీ కూతురు అంటే అంత ప్రేమనే ఉంటే మీరే తన దగ్గరికి వెళ్ళిపోండి. కుమార్ గారు తల ఊపుతూ, సరే మా సరే, కానీ ముందు నీ చేతిలో ఉన్న ఆ గాజు ముక్కను కింద పడేమా, నీ చేయికి చాలా లోతుగా గుచ్చుకుంది, రక్తం కూడా వస్తుంది, ప్లీజ్ మా అని అతను బ్రతిమలాడుతూ ఆమె చేతిలో ఉన్నది లాక్కోవడానికి ఆమె వైపు వస్తుంటే నిత్య పట్టు గాజు పెంకుపై ఇంకాస్త గట్టిగా బిగుసుకుంది. అమ్మ నిత్య, రక్తం వస్తుంది మా, వద్దులే,
నీకు నేను అంతా వివరంగా చెప్తాను, కూర్చొని మాట్లాడుకుందామమ్మా అని అంటుంటే నిత్య చేదు నవ్వు నవ్వుతూ అంత ఫేక్ కన్సల్ట్ చూపించి ఏం ప్రూవ్ చేద్దామని కబీర్కి పెళ్ళైందని తెలిసి కూడా కబీర్ వెనకే పడింది నీ కూతురు. ఛీ, అయినా మీ కూతురును అనేవి లాభం. మీ కూతురు, మీరు, మీ పిల్లలు, మీ పెంపకం అంతా చెత్త. ఇంత వయసు వచ్చినా సిగ్గు లేకుండా మీ పిల్లలను రెచ్చగొడుతున్నారు మీరు. మీ నిత్య ఇంకో మాట అనే లోపే షటప్ నిత్య. రుద్ర గొంతు వినిపించి వెనక్కి తిరిగి చూసింది. రుద్ర పెద్ద పెద్ద అడుగులతో ఆమె వైపు వస్తూ జస్ట్ షటప్, స్టాప్ టాకింగ్ నాన్ సెన్స్ వార్నింగ్ టోన్తో బేస్ వాయిస్తో అంటాడు. ఇక అక్కడ నాన్న కబీర్ చెప్పండి పెద్దనాన్న అంటూ ఎదురుగా ఉన్న విజయ్ గారి వైపు వినయంగా చూస్తూ అడిగాడు. రాహుల్ అదే నాన్న, ఆ ఎదవ గురించి ఏమైనా తెలిసిందా? వాడు దొరికాడా? విజయ్ గారు అడగ్గా చిన్నగా తల కిందికి దించుకొని లేదన్నట్లు తలడ్డంగా ఊపాడు కబీర్. నీకేమైనా తెలుసా అని కబీర్ విజయ్ గారి కళ్ళలోకి చూస్తూ అడగా విజయ్ గారు లో వాయిస్తో ఆ రోజు నాకు కాల్ చేసి చెప్పిన తర్వాత నుంచి ఆ నెంబర్కి ట్రేస్ చేస్తున్నా, కానీ అది అవ్వడం లేదు అని అతను అనగా అసలు వాడి నుంచి మీకు కాల్ వస్తేనే కదా మీరు ట్రేస్ చేయడానికి. కబీర్ మనసులో అనుకుంటూ మరి ఇప్పుడు ఎలా పెద్దనాన్న అంటాడు. వాడి గురించి నేను చూసుకుంటానులే నాన్న కానీ అంటూ ఆగిపోయారు విజయ్ గారు. కబీర్ కానీ ఏంటి పెద్దనాన్న? కానీ ఆ ఫైల్ కోడ్ అయిపోయిందా నాన్న? ఈ ప్రశ్న విజయ్ గారు అడిగినప్పుడు అతని కళ్ళలో తెలియని మెరుపు కబీర్ కళ్ళను దాటిపోలేదు. కబీర్ లేదు పెద్దనాన్న, అవ్వలేదు అన్నాడు. అబద్ధం చెప్పాడు. ఎందుకో కబీర్ విజయ్ గారి దగ్గర అబద్ధం చెప్తున్నాడు. అవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.